నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు 3 రోజులు మాత్రమే టైం ఉంది. 3 రోజుల తర్వాత 11న పోలింగ్ ఉంది, 14న రిజల్ట్ ఉంది. యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రిజల్ట్ ఏం రాబోతున్నది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఎవరికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఉద్యమకారుడు గజ్జలకాంతం గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. సో మీరు కూడా అప్పుడప్పుడు పోయేస్తూ ఉన్నారు. ఎట్లుంది, ప్రజల నుంచి ఏమంటున్నారు? ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పట్టం కట్టే అవకాశం ఉందా, లేకపోతే సిట్టింగ్ సీట్ అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ పార్టీ మా నవీన్ యాదవ్ గారు ఒక 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు అక్కడ. ఎందుకంటే నవీన్ యాదవ్ అంటే లోకలు, అక్కడ ఎస్సీలతోని, ఎస్టీలతోని, బీసీలతోని, అన్ని వర్గాల ప్రజలతోని కలిసి ఉన్నవాడు, ప్రజల సమస్యలు తెలిసినవాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నవాడు, తెలిసినవాడు. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా, పేద ప్రజలందరూ కూడా ఆయనకు దగ్గరగా పేద ప్రజల పక్షాన నిలబడ్డవాడు, పేద ప్రజల పక్షాన పోరాటం చేసేవాడు, పేద ప్రజల కోసం వాళ్ళకు అండగా ఉండేటువంటి వాడే నవీన్ యాదవ్ తప్ప ఎవరు కాదు. 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ను గెలిపిస్తున్నాడు. ఇంకో విషయం కూడా ఒకటి మీ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, కేటీఆర్ అంటే వాడు అవగాహన ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా నాకు తెలియదు. నవీన్ యాదవ్ను బీఆర్ఎస్ కేటీఆర్ కానీ వాళ్ళ వర్గం ఎవడన్నా కానీ గుండా నవీన్ యాదవ్ అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, కేసీఆర్ 2,000 కోట్ల పార్టీ పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నప్పుడు నవీన్ శ్రీశైలం యాదవ్ దగ్గరికి పోయాడు. అంటే నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ దగ్గరికి పోయి ఆయనకు దండం పెట్టి ఆయన దగ్గర కూర్చొని నేను టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నా, నాకు అండగా ఉండాలి నువ్వు అని చెప్పి ఆయనకు ఆర్థిక సహకారం చేస్తేనే ఆయన బండి కొనుక్కున్నాడు. టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయడానికి బండి కూడా లేదు. ఆ సమయంలో శ్రీశైలం యాదవ్ గారు డబ్బులు ఇస్తే ఆయన బండి కొనుక్కున్నాడు. ఆయన పార్టీకి అండగా ఉన్నాడు శ్రీశైలం యాదవ్. ఎవరు? నవీన్ యాదవ్ గారు తండ్రి. ఆయనతోని కేసీఆర్ తిన్నాడు, తాగిండు, కూర్చున్నాడు, మాట్లాడిండు. ఆయనకు ఒక సందర్భంలో మేయర్గా నిలబెట్టాలని చూసిండు, మేయర్గా నిలబెట్టాడు. ఆనాడు ఇక్కడ ఆ విధంగా పార్టీలో ఆయనను కలుపుకున్నాడు, పార్టీ ప్రచారంలో తీసుకెళ్ళాడు, ఆయనను మేయర్ కూడా డిక్లేర్ చేశాడు. మరి అప్పుడు శ్రీశైలం యాదవ్ గారు గుండా అని తెలియదా? ఇప్పుడు నవీన్ యాదవ్ గారి కుటుంబము మరి వాళ్ళు గుండాలు రౌడీ లేనప్పుడు కేసీఆర్కు తెలియదా? అంటే మీరు పార్టీలో మీతోని కమిట్మెంట్గా ఉండి మీ పార్టీలో ఉన్నంత వరకేమో వాళ్ళు ఫేర్, నీతివంతులు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు నీతివంతులు గారా? ఇదేమి లుచ్చాగిరి, గుండా, రౌడీ అని మాట్లాడడం కేటీఆర్ నుండి తగదు. ఎందుకంటే అలాంటి లుచ్చే మాటలు మాట్లాడితే జూబ్లీహిల్స్ ప్రజలు ఒప్పుకోరు, అది గుర్తుపెట్టుకో. కానీ అసలు గుండా కేటీఆర్, అసలు ఈ రాష్ట్రానికి అసలు గుండాలే కేటీఆర్, కేసీఆర్ కుటుంబం, ఎవరు కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా మందిని చంపించారు, చాలా మందిని అణిసివేశారు, చాలా మందిని జైలుకు పంపించారు, చాలా మంది మీద దాడులు చేశారు. అసలు రౌడీలు కేటీఆర్ కుటుంబం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకుండరు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎట్లా నీకు నవీన్ యాదవ్ను ఏ విధంగా అనుకుంటున్నావు నువ్వు? నవీన్ యాదవ్ అన్నట్టయినా శ్రీశైలం యాదవ్ గారు కూడా పెద్ద ఆయన. వీళ్ళందరూ పేద ప్రజల పక్షాన నిలబడ్డారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు, పేద ప్రజల పక్షాన కొట్లాడినటువంటి వాడు. నీకు ఒకవేళ ఒక అబ్బకు పుట్టినోడు అయితే కేటీఆర్ ఒక్కటి రుజువు చేయి. నవీన్ యాదవ్ ఎవరన్నా పేదలను బెదిరించి, ఎస్సీలను కానీ, ఎస్టీలను, బీసీలను కానీ, అట్టడుగు వర్గాలను బెదిరించి ఓ గుంట భూమి తీసుకున్నట్టు, లేకుంటే వాళ్ళ మీద లంచం పుచ్చుకున్నట్టు, లేకుంటే 10 రూపాయలు తీసుకున్నట్టు, వాళ్ళని బెదిరించినట్టు, వాళ్ళ ఆస్తులు గుంజుకున్నట్టు ఎక్కడన్నా చిన్నగా ప్రూఫ్ నీకు దమ్ముంటే, ఒక అబ్బకు పుట్టినోడు అయితే ప్రూఫ్ ఇయ్యను. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి ప్రచారం చేయకూడదు. నవీన్ యాదవ్ అంటే నీతి నిజేతపరుడు, పేదల పక్షాన నిలబడేటువంటి వాళ్ళు. శ్రీశైలం యాదవ్ అయినా కూడా
నవీన్ యాదవ్ అయినా కూడా పేదల పక్షాన నిలబడ్డరు. బడాబాబులు అతందారులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, 1000 కోట్లు 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళను అక్కడి నుంచి వాళ్ళ మీద యుద్ధం చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడ్డారు వీళ్ళు. వాళ్ళ మీద యుద్ధం చేస్తే వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళ మీద బిజినెస్లు చేసిండ్రు. వాళ్ళకు బిజినెస్లలో వాళ్ళ మీద పోటీ పడ్డారు తప్ప పేద ప్రజలను ఒక్కరిని కూడా ఏమనలేదు. అంటే పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డోడంతా గుండాల రౌడీలు కనపడుతున్నారు. నీకు గుండాల రౌడీ లెక్క కనపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కేటీఆర్ అంటుడు దుష్ప్రచారం చేయడం సరైంది కాదు. రైట్. ఎట్లా చూస్తారంటే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, ఇది కారుకు బుల్డోజర్కు మధ్య యుద్ధం జరుగుతున్నది, ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్డోజర్కు ఓటేయద్దు, కారుకు ఓటేయాలి, ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపేయాలంటున్నారు. ఇక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ ద్వారా వచ్చి ఇల్లు గురుస్తారనేది కేటీఆర్ చెప్తున్నాడు. నిజంగా ఇది కారు బుల్డోజర్ యుద్ధం అనుకోవాలి. ఒకటి నేను లుచ్చా మాటలు మాట్లాడద్దు. ఫస్ట్ కేటీఆర్ అంటోనికి అవగాహన లేదు. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి మూర్ఖుడు కేటీఆర్ అంటాడు. మాట్లాడే బిల్లోదర్ అనేది అరే లుచ్చానా కొడుక, ఇయల్లో హైదరాబాద్ చుట్టూ 2500 చెరువులు అవి కబ్జా పెట్టారు. ఇయర్లో హైదరాబాద్ మునుగుతుంది. హైదరాబాద్ వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చి మొత్తం రోడ్లన్నీ ప్యాక్ అవుతున్నాయి అంటే కారణం అదే. హైదరాబాద్ చుట్టూన్న 2500 చెరువులను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వీడు మంత్రి ఉన్నప్పుడు మొత్తం కబ్జాలు అయిపోయి చెరువులు కుంటలు అన్ని కబ్జాలు అయి మొత్తం హైదరాబాద్ అంతా వర్షాలతో నిండిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది, ఎట్టి పరిస్థితుల్లో చెరువులు కుంటలు అనేది, ఆ చెరువులు కుంటలు ఉంటేనే వర్షాలు కొడితే నీళ్లు నిండితే ఇక్కడున్న హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా, వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఈ హైదరాబాద్ ఉన్న ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి అక్కడ చెరువులను ఎవరైతే చెరువులు కబ్జాలు పెట్టిండ్రో, ఎవరైతే కుంటలు కబ్జాలు పెట్టిండ్రో అవి మళ్ళీ రిటర్న్ తీసుకొని మొత్తం అందులో పర్మిషన్ లేకుండా కట్టడాలు చేసిండ్రు, బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టిండ్రు చెరువులల్లో. అవి మొత్తం కూల్చివేసి చెరువులను యథావిధిగా చెరువులను కుంటలుగా చేస్తే అందులో వర్షాలు వచ్చినప్పుడు వాటర్ నిండితే ఇటు ప్రజలకు నష్టం కాకుండా, వరదలు వచ్చినా ఎన్ని వర్షాలు వచ్చినా ఇక్కడ హైదరాబాద్ ప్రజలను కాపాడుకోవాలనే ఆ లక్ష్యంతో ఉద్దేశంతో బుల్డోజర్ పెట్టాడు. అలాంటి ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తప్పుదో పట్టించే కార్యక్రమం కేటీఆర్ అంటూ చేస్తున్నాడు. అది ప్రజలు ఎవరు నమ్మరు. పేద ప్రజల్ని నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు ఒకవేళ దమ్ముంటే, నిజంగా మొగోడు అయితే లుచ్చానా కొడుకు రోజు పేద ప్రజలు ఇండ్లు ఎక్కడైనా గులగొట్టిండ్రా, అట్టడుగు వర్గాల ప్రజలు ఎక్కడైనా ఇండ్లు గులగొట్టిండ్రా, లేకుంటే అట్టడుగు ప్రజలు బెదిరించిండ్రా గవర్నమెంట్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టడుగు వర్గాల ప్రజలు ఎక్కడైనా గులగొడితే నువ్వు చూపి సాక్ష్యాలు తీసుకురా. బడాబాబులు 100,000 కోట్ల ఉన్నోళ్ళు చెరువులను కుంటలను కబ్జాలు చేశారు కాబట్టి అవి మొత్తం చెరువులను కుంటలను కబ్జాలు చేసి దాంట్లో అపార్ట్మెంట్స్ ఇండ్లు కట్టిరు కాబట్టి అవి కూల్చేసి మళ్ళీ ఎవరిని చెరువులు చేయాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి మీరు త్వరలో అరెస్టు అన్ని కేసులతో అవుతున్నాం, అన్ని విచారణ జరుగుతున్నాయని చెప్తూ వచ్చారు. బట్ ఏ విచారణ ఒకటి కూడా కంప్లీట్ కాలేదు. కాళేశ్వరం ఏమో సిబిఐ చెప్పారు, ఫోన్ ట్యాపింగ్, గొరిల్లా స్కామ్ కావచ్చు, ఫార్మా ఈరేస్ కావచ్చు, ఇవన్నీ ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నాయి. అరెస్టు చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే గాలికి వదిలేస్తుందా? ఒకటేనండి, గాలికి వదిలేసే ప్రసక్తే లేదు. గాలికి వదిలేసే ప్రసక్తే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళంత దుర్మార్గము జూబ్లీహిల్స్ ప్రజలు పూర్తి గమనిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోసుకున్నారు. 1,00,000 కోట్లు దోసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కమిషన్ వేసి దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ చేయించారు, కమిషన్ వేసి విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత విచారణ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఎందుకంటే 1,00,000 కోట్ల కుంభకోణం, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వంకి అధికారాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంటే మీనింగ్ సిబిఐ విచారణ జరుగుతుంది. పూర్తి విచారణ సిబిఐ చేసిన తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా టీఆర్ జైలుకు పోతాడు. ఎందుకంటే 1,00,000 కోట్ల దోపిడీ, అది తెలంగాణ ప్రజల సొమ్ము.
తెలంగాణ ప్రభుత్వ సొమ్ము అది దోపిడీ చేశారు. దాన్ని ఖచ్చితంగా విచారణ చేసి జైలుకి పంపడము. అది కేసీబీఐ విచారణ జరగానే వెంటనే తిహార్ జైలుకి పోతాడు కేసీఆర్. రెండవది, ఇదే కేటీఆర్ అంటోడు బతుకుంటుంది కదా, కేటీఆర్ అంటోడు నేను అడుగుతా, అరే ముక్కుసూటిగా లుచ్చానా కొడుక, నువ్వు హైదరాబాదులో నువ్వు మంత్రిగా, మీ అయ్య ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రి ఉన్నప్పుడు ఏది కూడా వదలలేదు. ఇసుక దందాలు చేశారు మొత్తం స్టేట్ మొత్తం. ఇయల్లో 1000 కోట్లు దోపిడీ జరిగింది, దాంట్లో 1000 కోట్లు సంపాదించారు. రెండవది, కేటీఆర్ అంటూడు మంత్రిగా ఉండి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ దళితులను, బీసీలను, బీసీ బిడ్డలను ఇసుక దాదాపు 10,000 కోట్ల ఇసుక దంద చేసింది అక్కడ. ఏది సిరిసిల్ల వాగుల నుండి అక్కడ నేరేళ్ల కాడ నుంచి బండ్లు వస్తే లారీల కింద పడి చనిపోయినారు దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు. చనిపోతే మా బిడ్డలు చనిపోతుండ్రు నడి అంటే నడి రోడ్డు మీదకి వెళ్ళి, అంటే ఇండ్ల మధ్యలోకి వెళ్ళి రోడ్డు ఉన్నది, ఆ ఇండ్ల మధ్యలోకి వెళ్ళి రోడ్లకి వెళ్ళి తీసుకొని పోతే 10 మంది బిడ్డలు చనిపోయారు, బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు చనిపోయినారు. ఇదేంటి అని అక్కడ ప్రజలు ధర్నా ఇస్తే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి వాళ్ళ మీద 3rd డిగ్రీ ఉపయోగించి మొత్తం వాళ్ళకు సంవత్సరాలకు పనికి రాకుండా పని చేసుకోకుండా చేసి వాళ్ళ బిడ్డలు చనిపోయింది కాక వాళ్ళని జైలు పాలు చేశాడు. వాళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించి ఇప్పటికి కూడా వాడు పని చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. వీనికి అధికారం అప్పీపుకుంటారా బీఆర్ఎస్కి? వీడికి కేటీఆర్కి మళ్ళీ అధికారం అప్పీపుతారా? అదేవిధంగా వీని పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీళ్ళు జీవన్ రెడ్డి అనేటోడు అక్కడ దాదాపు 5 నుంచి 10 మంది దళితులను, బీసీలను చంపించాడు. ఏది ఆర్మూర్ల. ఇట్లా చెప్పుకుంటా పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యల్లో వాళ్ళు 10 ఏళ్ళ గవర్నమెంట్లో దళితులను, బీసీలను ఎంతో మందిని చంపేశారు. కానీ అడుగుతున్నారు కదా, ఇదే కేటీఆర్ 10 ఏళ్ళ మా అభివృద్ధి, 2 ఏళ్ళ మీ అభివృద్ధి, ఏం అభివృద్ధి? ఒక చర్చ పెడదాం, సవాల్ విసురుతున్నా, టైం చెప్పుర్రి, డేట్ చెప్పుర్రి, ఎప్పుడు అంటే అప్పుడు ఎక్కడ చర్చకు వస్తా అంటారు కదా, మీరు సిద్ధమా మీ పార్టీ? వాడు నిజంగానే ఒక అబ్బకు పుట్టినోడు అయితే వాడు కేటీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటుంది ప్రజా కొట్టు పెడదాం. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ జేసీ చైర్మన్గా నేను తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర వహించినోడిని. నీకు దమ్ముంటే కేటీఆర్ని అడుగుతున్నా నేను, అరే నిజంగానే మొగుడు అయితే నువ్వు మంత్రి అయినంత మాత్రాన కాదు రవి, నేను ఉద్యమాల్లో నువ్వు పనికిరావు, మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినావు, నువ్వు డైరెక్ట్ నీ అయ్యే దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, అది కాదు. నీకు దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావును ఒక వేదిక ప్రజా కొట్టు పెడదాం, ప్రజలు పిలిపిద్దాం, ప్రజా కొట్టు పెడదాం. అదే నిజాం, అదే జింకన్ గ్రౌండ్లో ప్రజా కొట్టు పెడదాం. మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మా మంత్రులు వస్తారు, మా శ్రీధర్ బాబు గారు వస్తారు, మాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వస్తారు, మా ముఖ్యమంత్రి గారు పాల్గొంటాడు. అక్కడ ప్రజా కొట్టు పెడదాం. అదేవిధంగా జిల్లాకు ఒక ఉద్యమకారుని తెప్పిస్తాం, జిల్లాకు ఉద్యమకారులను కూడా రమ్మని చెప్తాం. ఒక దిక్కు ఉద్యమకారులు, ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు కూర్చుందాం, ప్రజా కొట్టు పెడదాం, చర్చ పెడదాం. దాంట్లో 10 ఏళ్ళు మీరు ఎట్లా దోపిడీ చేసిండ్రు, స్కీముల పేరు మీద ఇన్ని స్కాములు చేసిండ్రు మొత్తం వివరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే, కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు 1,00,000 కోట్లు దోషిందా లేదా అనేది మొత్తం రుజువులతో సహా, పేపర్తో సహా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, చూపిస్తారు ప్రజలకు. రెండవది, తెలంగాణ మొత్తం ఇసుక దంద చేసి ఎంతమందిని మీరు చంపేసిండ్రు, ఇంతమంది మీద కేసులు పెట్టిండ్రు, ఇసుక దందాల మీద ఇన్ని 1,000 కోట్లు మీ కుటుంబం సంపాదించిందో మొత్తం రుజువు చేయకపోతే అప్పుడు మాట్లాడు. ఒక ఆడబిడ్డ అయినటువంటి సునీత మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆమె కావాలని ఏడుస్తుందని, ఆమె యాక్టింగ్ చేస్తుందని ఒక ఆడబిడ్డను అవమానపరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ నమ్మరు, కర్రు కాల్చి వాత పెడతారు అంటున్నారు. ఏం చెప్తారు అభ్యర్థి సునీత గురించి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి కార్ రేసింగ్ విషయంలో నేను మాట్లాడినాక అది మాట్లాడుతాను. కార్ రేసింగ్లో విచారణ జరుగుతుంది, గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ పర్మిషన్ రాగానే కేటీఆర్ను జైలుకు పంపుతారు. కేటీఆర్ని ఇక్కడ చెర్లపల్లి జైలుకు పోతాడు, తర్వాత తిహార్ జైలుకు పోతాడు. కేటీఆర్ ఇప్పుడు ఒక 10 నెల రోజులలో వాడు జైలుకు పోతాడు. ఓకే, అన్నిటి మీద విచారణ జరుగుతున్నది. ఇక్కడ ఒక్కటే కాదు, మొత్తం వీళ్ళు చేసిన దోపిడీ మీద, కేటీఆర్, హరీష్ రావు చేసిన దోపిడీ మీద అన్నిటి మీద విచారణ జరుగుతుంది.
వీడు కేటీఆర్ అన్నటోడు 40,000 కోట్లు అమెరికాకు పంపించి అమెరికాలో 40,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి, అక్కడ పెద్ద కంపెనీ పెట్టాడు. ఆ 40,000 ఎట్లా వచ్చినాయో అది మొత్తం బయటకు వస్తుంది. రెండవది దుబాయ్లో 30,000 కోట్లతో కంపెనీ పెట్టాడు. అది కూడా మొత్తం ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అది ప్రజలకు చెప్పాలి. రెండవది 25,000 కోట్లు పెట్టి లండన్లో కంపెనీ పెట్టాడు కేటీఆర్. ఇవన్నీ బయటకు వస్తాయి. హరీష్ రావు అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా, హరీష్ రావు అన్నట్టు సింగపూర్లో 25,000 కోట్లతో 25,000 కోట్లు 25 కోట్లు కాదు 25,000 కోట్లతో అక్కడ కంపెనీ పెట్టాడు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అంటే కేటీఆర్కు అమెరికాలో 40,000 కోట్లు ఎట్లా వచ్చినాయి, కంపెనీ పెట్టుకున్నాడు. అదే దుబాయ్లో 30,000 కోట్లు ఎట్లా వచ్చిందో చెప్పాలి. 25,000 కోట్లు పెట్టి లండన్లో కంపెనీ పెట్టాడు. సింగపూర్లో హరీష్ రావు 25,000 కోట్లతో కంపెనీ పెట్టుకుంది. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? 2014లో చిన్న ఇల్లు బంజారాహిల్స్లో ఉన్నది. అప్పుడు ఏమీ లేదు, అసలు కారులు కూడా సరిగ్గా దిక్కులేవు వాళ్ళకు. మరి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినాయి అనేది అది ప్రజలకు చెప్పాలి. రెండవది హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడిది? నిజాంకు సంబంధించింది, ముస్లింలకు సంబంధించి నిజాంకు సంబంధించిన భూములను, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములు 30,000 ఎకరాలు ధరణి తీసుకొచ్చి ధరణిలో పెట్టుకుని కేటీఆర్ వీళ్ళ బినామీ పేర్లని చేసుకున్నది మొత్తం. ఇది ఎక్కడి నుండి వచ్చిందో జూబ్లీహిల్స్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. రెండవది ఏంటి, ఇప్పుడు ఆడిబిడ్డ ఎవరు? మాగంటి సునీత ఆడిబిడ్డ. మాగంటి సునీత ఆడిబిడ్డ. మరి నీ ఆడిబిడ్డ సంగతి ఏదే? కేటీఆర్ ఆడిబిడ్డ సంగతి ఏంది? కేటీఆర్ ఆడిబిడ్డ గురించి మొదలు మీరు విలేకరులు, మీరు మీడియా వాళ్ళు ఫస్ట్ మీ సొంత చెల్లె గురించి మాట్లాడుకుంటారా, బయట చెల్లెళ్ళ గురించి మాట్లాడతారా? ఫస్ట్ నా చెల్లె గురించి నేను మాట్లాడాలి కదా. నేను బయట చెల్లెను గౌరవిస్తున్నట్టు ఎవడన్నా నమ్ముతాడా? కవిత అనేది సొంత చెల్లె, సొంత ఆడిబిడ్డ. పట్ట ఒకటి బయటికి వెళ్ళగొట్టాడు ఇంట్లో నుంచి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని చెప్పి పట్టబట్టి సొంత చెల్లెను కేసీఆర్ సొంత బిడ్డను బయటకు పంపించాడు. ఇంకా ఇటువంటి దుర్మార్గులు ఎక్కడన్నా ఉంటారా? రెండవది ఏంటి పంచాయతీ వీళ్ళది? ఇప్పుడు నేను చెప్పిన పంచాయతీ ఏంటిది? పంచాయతీ నాయన కేసీఆర్ని అడిగింది బిడ్డగా కేసీ ఇవాళ ఏంది కవిత ఏంది రోళ్లపుండ తిరుగుతుంది. ఇటు మహబూబ్ నగర్, అటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ మొత్తం రోళ్లపుండ తిరుగుతుంది. పాపం ఏడ్చుకుంటా, మా అయ్య మోసం చేసిండు, మా అన్న మోసం. ఇప్పుడు ఆమెనే చెప్తుంది కదా, కాళేశ్వరం ప్రాజెక్టులో వాస్తవానికి మొత్తం దోషేసిండు, అక్కడ స్కామ్ జరిగింది, మొత్తం 1,000 కోట్లు దోషిండు అని చెప్పి కవితనే చెప్తుంది కదా. కేసీఆర్ సొంత బిడ్డ చెప్తుంది, బయట వాళ్ళు చెప్పేది కాదు. ఇది మొత్తం రాష్ట్రం దోపిడీ జరిగింది, వాస్తవమే, మొత్తం దోపిడీ జరిగింది. ఇదంతా ఇది కేసీఆర్, మా తండ్రి ఉన్నాడు, మా అన్నున్నాడు, మా బావు ఉన్నాడు, మొత్తం దోషిండు ఇది అని సొంత చెల్లెని చెప్తుంది. వేరేటోళ్ళు కాదు చెప్పేది. వీళ్ళు కవితను ఏంటి, కవిత ఏమని అడిగింది? ఆస్తులలో కేసీఆర్కు మేము ఇద్దరం, కేటీఆర్ కవిత ఇద్దరు. కవిత ఏమడిగింది? నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు తెలంగాణ ప్రజలను దూషణవా, ప్రభుత్వాన్ని దూషణవా, మొత్తం మీద నువ్వు ఆస్తులు సంపాదించవు. 3 లక్షల కోట్లు సంపాదించావు, 30,000 ఎకరాల భూమి సంపాదించావు హైదరాబాద్ చుట్టూ. దాంట్లో నాకు సగం వాటి ఇవ్వాలి అని కవిత అడిగింది. ఎవరు? తండ్రిని. ఏదో అప్పుడు లిక్కర్కి స్కాములు జైలుకు పోకముందు అడిగిన ముచ్చట, ఇప్పుడు వచ్చిన ముచ్చటే కదా అది. అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. కేసీఆర్ని ఏమన్నది, కేటీఆర్ ఒక్కడే నీకు పుట్టలేదు, నేను కూడా పుట్టినా, ఇద్దరం పుట్టినాం కదా. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా, వాడు పాల్గొన్నాడా లేదా నాకు తెలియదు, నేనైతే పాల్గొన్నా కదా. కాబట్టి నాకు కూడా వాటర్ రావాలి కదా, ఇద్దరం ఒక బిడ్డ కొడుకున్నప్పుడు సమానంగా పంచాలి కదా అని ఈ అమెరికాలో పెట్టిన 40,000 కోట్ల గురించి, తర్వాత దుబాయ్లో పెట్టిన 30,000 కోట్ల గురించి, లండన్లో పెట్టిన 25,000 కోట్లతో కంపెనీ పెట్టిన గురించి, ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ అందులో నాకు సగం వాటర్ రావాలి, మరి నాకు ఎందుకు ఇస్తలేరు అని అడిగింది. అది పోనీ, మరి హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని నీవు తండ్రిని అడిగింది, నీవు బినామీ పేర్ల మీద పెట్టుకున్నావు, మన అన్న కేటీఆర్ అన్న బినామీ పేర్ల మీద పెట్టిండ్రు, అందరూ వీళ్ళ అత్తగారు బామ్మరుదులు మొత్తం బంధువులు పేరు మీద బినామీ పేర్ల మీద పెట్టినావు, నీకు బంధువులు నీ దగ్గర వాళ్ళకు అందరికి బినామీ పేర్ల మీద పెట్టినావు, మరి ఆ 30,000 ఎకరాల సగమన్న ఇయ్యాలి కదా అని చెప్పి కవిత అడిగింది. ఇప్పుడు సరే, వాళ్లకు ఇప్పుడు అమెరికాలో పెట్టింది, దుబాయ్లో పెట్టింది, లండన్లో పెట్టింది, ఇతర దేశాలలో పెట్టిన డబ్బంతా అది ఇవ్వలేదు. మరి ఈ 30,000 ఎకరాల భూమి నుండి నాకు సరిసగం ఇవ్వాలి కదా.
అంటే అన్నకు 15,000 ఎకరాలు, నాకు 15,000 ఎకరాలు ఇవ్వాలి కదా, ఎందుకు వాటా ఇస్తలేవు, నేను నీకే పుట్టిన కదా అని కేసీఆర్ అడిగింది. అడిగినందుకు కేటీఆర్ అన్న నువ్వు వాటా అడుగుతావా అని చెప్పి మెడలు పెట్టి బయటికి గెంటేసాడు. పార్టీ నుంచి ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు. ఇప్పుడు రోడ్ల మీద పడి తిరుగుతుంది. నీ సొంత ఆడిబిడ్డ, నీ సొంత చెల్లె గురించి పంచాయతీ చెప్పక ఈమె సునీత అంటే ఎవరు, సునీత నాకు ఆడిబిడ్డ సునీత అక్క అంటున్నవి సిగ్గు లేదా భూషిడికి? సొంత చెల్లెను ప్రాబ్లంశాలు ఏనుడివి వీళ్ళ జుబ్లీస్ ఉన్న ఆడిబిడ్డలకు నువ్వు న్యాయం చేస్తావా? తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ఆడిబిడ్డలకు న్యాయం చేస్తావా? నువ్వు నీ ఇంట్లో సంగతి చూడబోయి నీ సొంత చెల్లె నిలగొట్టు పట్టగట్టి వెళితే ఇప్పుడు రోడ్ల మీద పడి తిరుగుతుంది. దానికి వాటా ఇస్తలేవు. వాటా అన్నట్టు ప్రభుత్వాన్ని ప్రజలను దోషిన డబ్బే కదా 10 ఏళ్ళు. ఆ డబ్బును సరిసగం పంచుకొని కొట్లాట అయింది. ఆ కొట్లాట మూలంగా మీరు ఇస్తలేరు. ఇవ్వకపోతే మనం అడిగినందుకు బయటికి నెట్టేసేదాన్ని. ఆ పంచాయతీ మొదలు తెంపుకోరా ఈ ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు వాళ్ళ తర్వాత మీ మీద విచారణ జరుగుతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు సంపాదించారో మొత్తం విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు జైలుకు పోతారు. మీరు ఇక్కడ బయట ఉండటం కాదు కదా, ఖచ్చితంగా జైలుకు పోతారు. ఫైనల్ ఏమంటారు? మాగంటి సునీతకు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేరంటారా? మాగంటి సునీత ఎవరు? మాగంటి సునీత అంటే ఎవరైనా నాకు అర్థం కాలేదు. నువ్వు బాగా అడుగుతున్నావు. ఎవరు మాగంటి సునీత అంటే? మాగంటి గోపినాథ్ గారు సత్యభార్య. ఆయన మొదటి భార్య ఎటువైందే? మీకు మీడియా వాళ్ళు ఉన్న అర్థం ఆలోచన ఏంటయ్యా? మాగంటి గోపీనాథ్ గారికి పెద్ద భార్య ఉన్నది. ఆమె కొడుకున్నాడు, ఆమె కుటుంబం ఉన్నది. మరి ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో మాకు తెలియదు. మరి మాగంటి మొదటి భార్య ఉన్నది. మొదటి భార్య అని అంటే ఆమెకు హక్కు ఉంటుంది, నిలబడే హక్కు. మరి పాపం వచ్చింది. ఇప్పుడు మొదటి భార్య వచ్చింది, అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఎడుతుంది. బయట పాపం ఆమె పరిశాన్ అవుతుంది. ఇదే కేటీఆర్ అంటుడు సొంత చెల్లెను మోసం చేసిన కేటీఆర్ అంటుడే ఈ మొదటి భార్యకు చెప్పాడు. ఏమని చెప్పిండు? నీకు 200 కోట్ల ఆస్తి నీది, నీకు వస్తుంది, నీ భర్తది. మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆ గోపీనాథ్ గారి ఆస్తి నువ్వే మొదటిదానివి కాబట్టి మొదటి భార్య. ఈమె రెండో పెళ్లి అయినా కాకుండా భార్యనే అంటున్నారు కదా, ఇక నేను నోట్ అనద్దు, నేను బాగుండదు. కానీ మొదటి భార్యకు పుట్టిన పిల్లలను పక్కకు పెట్టి ఈమె సునీతను నిలబెట్టడం కోసం ఆమెకు 200 కోట్ల ఆస్తిని ఆమె పేరు మీద చేస్తారు. మాగంటి గోపీనాథ్ సంపాదించిన ఆస్తి. ఆ ఆస్తి పెద్ద భార్యకు ఎందాలి. అది ఇప్పటి వరకు ఆయన పేరు మీదకి రాలేదు. ఆయన చనిపోయినాక ఆమె పేరు మీదకి రాకపోతే మొన్న ఈమె నామినేషన్ ఏకన్నా ముందే నేను మొదటి భార్యను, మరి ఆమెను చేసుకున్నా ఉంచుకున్న సంగతి పక్కకు పెట్టండి, కానీ నాదైతే నా ఆస్తి అయితే నా భర్తది నాకు రావాలి కదా అని అంటే ఇదే కేటీఆర్ అంటూ ఏ ఒప్పుకున్నట్టే నువ్వు బయటికి రాకమ్మా, నీ ఆస్తి నీకు నీ పేరు మీద ఒక 5 రోజులలో నీ పేరు మీద నీకు మొత్తం చేపిస్తాము, నువ్వు మాత్రం బయటికి రావద్దని ఆమెను బతిలాడు. ఇప్పుడు 5 రోజులు ఏది, ఇంకో 4 రోజులు అయితే ఎలక్షన్ ముందరికి వచ్చి ఎలక్షన్ అయిపోయి కాలం వచ్చింది. ఇప్పటి వరకు ఆమెను మోసం చేసిన విడిదే కేటీఆర్. అదే సునీతమ్మ గారు పెద్ద భార్యను, ఒరిజినల్ భార్యను, సొంత భార్యను, మాగంటి గోపీనాథ్ గారి సొంత భార్య పిల్లలను మోసం చేసి ఎలక్షన్లలో వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు ఆమె పరిస్థితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఈ సమాజంలో సొంత భార్య పిల్లలకు న్యాయం జరిగినాక ఇతర వాళ్ళు చేయని. అది ఇప్పుడు కేటీఆర్ లెక్క 10 మంది భార్య 10 మంది ఉంచుకుంటాడా 20 మంది ఉంచుకుంటాడా మనకు సంబంధం లేదు. అది నేను దాని గురించి మాట్లాడా, నాకు సంబంధం లేదు. కానీ మొదటి భార్యకైతే మనం న్యాయం చేయాలి కదా, మొదటి కుటుంబం అయ్యాది. ఇప్పుడు కేటీఆర్ క్యారెక్టర్ ఏంది? కేటీఆర్ క్యారెక్టర్ అదే కదా. ఇప్పుడు కేటీఆర్ క్యారెక్టర్ ఏంది? మొదటి భార్యలకు న్యాయం చేయకుండా, మొదటి భార్యలకు న్యాయం చేయకుండా, నువ్వు మొదటి భార్యలకు న్యాయం చేయకుండా జీవికు సునీతకు ఓటేయమన్నాడు. నీకు దమ్ముంటే కేటీఆర్ మాగంటి ఏం పేరు మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్యను నిలబెట్టాలి. మొదటి భార్యను నిలబెడితే అప్పుడు సానుభూతి వస్తుంది. అందరు భార్యలు అయితే రావే, సొంత భార్యను వదిలేసి ఈ అందరూ ఎవరు పడితే ఉంచుకున్నది అది చేసింది ఇది చేసి అందరూ కూడా భార్యలు అవుతారా? సొంత భార్య బతికే ఉన్నదయా, సొంత భార్య పిల్లలు బతికే ఉన్నారయ్యా. వాళ్లకు న్యాయం చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టకుండా ఇదేం సంస్కృతి, ఇదేం పద్ధతి, ఇదేం న్యాయము? అంటే రేపు ఏమని తెలంగాణ ఆడబిడ్డలకు ఏమని అంటే తెలంగాణ ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందా? ఇట్లయితే అది గుర్తుపెట్టుకోవాలి.
ఇక ఉంచుకున్న వాళ్ళకు టికెట్ ఇచ్చి చేసుకుని ఇంకో రెండోది మూడోది నలుగోది చేసుకున్న వాళ్ళకు టికెట్ ఇచ్చుకుంటాము. అది కాదు సొంత భార్య, నీకు నీతి నిజాయితీ ఉంటే సొంత భార్యకు టికెట్ ఇవ్వనుంటివి, సొంత భార్య కొడుకు టికెట్ ఇవ్వనుంటివి నీ పార్టీ నుండి. ఆమెను తీసుకొచ్చి ఎవరు ఆమెకు తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ నిలబెట్టి ఈమె ఆడిబిడ్డ అంటే నీ ఆడిబిడ్డనే వదిలేసి నువ్వు ఈమె ఎట్లా ఆడిబిడ్డ అవుతుంది రా భయ్ నీకు? నాకు అర్థం కాలేదు. సరే, ఎంత మెజారిటీతో మీ అభ్యర్థి జూబ్లీహిల్స్ 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నాడు. ఒక్క 50,000 మెజార్టీతో నీతి నిజాయితీగా 50,000 యువకుడు, మంచిగా స్ట్రాంగ్ పర్సను, ఇయలో పేదల పక్షాన అట్టడుగు వర్గాల పక్షాన నిలబడుతుడు. రేపు అనుకున్న మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇంకొక 3 ఏళ్లలో హామీలు ఇచ్చిన స్కీములన్నీ ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఇదే నవీన్ యాదవ్ గెలిస్తే ఇదే జూబ్లీహిల్స్లో ఇందిరమ్మ ఇండ్లు ఒక 5,000 నుంచి 10,000 ఇండ్లు ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు గెలిచిందంటే జూబ్లీహిల్స్ను సత్యశ్యామలం చేస్తాడు. అన్ని రోడ్లు కూడా చూసినాం కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మీ మీడియా వాళ్ళు తిరిగింది కదా, ప్రతి గల్లీకి ప్రతి వాడకు తిరిగింది కదా. రోడ్ల పరిస్థితి ఏంది? 10 ఏళ్ళు ఇదే కేటీఆర్ అంటాడు, అదే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. ఒక్కనాడు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి పోలేదు, ఒక్కనాడు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి తిరగలేదు. ఇప్పుడు వాడు మొత్తం బాత్కాన్లు కొట్టుకుంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుంది లుచ్చా నా కొడుకు. వీళ్ళు ఎందుకు చేస్తలేడాను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎందుకు డెవలప్ చేయలేదు? 10 ఏళ్ళ పరిపాలనలో ఎందుకు ఆ రోడ్లు వేయలేకపోయిండు? ఆ వాడలలో ఎందుకు రోడ్లు వేయలేకపోయిండు? ఎందుకు డెవలప్ చేయలేకపోయిండు? ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు వాళ్ళకు? ఎందుకు దళిత బంధు ఇవ్వలేదు వాళ్ళకు? ఎందుకు బీసీ బంధు ఇవ్వలేదు వాళ్ళకు? ఎందుకు నిరుద్యోగులకు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు యువతకు, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో? ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితంగా నిరుపేదలకు, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 10,000 ఇండ్లను ఖచ్చితంగా మా నవీన్ యాదవ్ గారు గెలవగానే 10,000 ఇండ్లు నిరుపేదలకు, ఇండ్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా నవీన్ యాదవ్ గారు గెలవగానే ఖచ్చితంగా 10,000 ఇండ్లు, 5,000 నుంచి 10,000 ఇండ్లు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకి వస్తాయి. మా ఈ స్కీములు కూడా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ స్కీములన్నీ ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఇంకా ఈ 3 ఏళ్లలో 100% అమలు జరుగుతాయి. ఖచ్చితంగా ఆ ప్రజలకు ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా సంపూర్ణంగా నవీన్ యాదవ్ గారు ముందుండి ముఖ్యమంత్రికి చెప్పి చేపిస్తాడు ఖచ్చితంగా అక్కడ. ఎందుకంటే ఇప్పుడే అధికారంలోకి వచ్చినాం, 10 ఏళ్ళ అధికారం నుండి వాడు ఏం బీకలేదు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కేటీఆర్ అంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. వాడిని ఎవరు నమ్మరు, ఎందుకంటే జైలు కొట్టేవాడిని ఎందుకు నమ్ముతారు? అది ఆలోచించుకోవాలి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా. జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైంది ఇప్పుడు జైలుకు పెట్టాడు ఇవన్నీ మాట్లాడుతుండే అనేది కూడా అర్థమైపోయింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంత గారు కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్నే గెలిపిస్తారు అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. చూద్దాం మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉంటారు, బీజేపీ వైపా, బీఆర్ఎస్ వైపా, కాంగ్రెస్ వైపా, ఎవరికి పట్టం కడతారు, ఎవరిని అక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తారు, ఎవరి జెండా ఎగరబోతున్నారు అనేది November 14 తెలబోతున్నారు. చూద్దాం November 14 ఏం తీర్పు రాబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, జూబ్లీహిల్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.